సంవత్సరీకం రోజు కార్లో డబ్బులు కొట్టేసిన బైకిస్ట్ వాడే వీడు, వీడే వాడు. రాస్కెల్ వాడెవడో కానీ వదిలిపెట్టకూడదు గ్రాని. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ₹1,00,00,000 కోసం ప్రాణాలు తీస్తానని బెదిరించి నన్ను గడప దాటనివ్వకుండా చేశాడు అంటే చాలా తెలివైన వాడే అయ్యుంటాడు. వీడియో కాల్ కట్ చేశాడు. తెలివిగా ఇంటర్నెట్ నుంచి కాల్ చేశాడు. క్రిష్, చైత్ర, ఏది ఏమైనా సరే మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ గ్రాని. భవానీ, లోపలికి తీసుకెళ్ళు. రండి, వాడెవడో ₹1,00,00,000 తీసేసుకున్నాడు. రేయ్, నువ్వు ఎవరో ఏంటో కాని నిన్ను మాత్రం విడిచిపెట్టను. అతి త్వరలో నీ మెడ మీద నా అరచెయ్యి పడుతుంది. అమ్మా, మనం బయటికి వెళ్ళి ఆడుకోవచ్చా? ఇక్కడ ఉండాలనిపించట్లేదు. చిట్టి తల్లి, మనమే బయటికి వెళ్ళి ఆడుకుందాం, సరేనా? నిజమా అంకుల్? బాబు, మీరు పాపకేం కాదమ్మా, అన్నీ ఫోన్లో చెప్పాను కదా. మీరా బాబు? మీ మాట విన్నాక కాస్త ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇది బతుకుతుందనే నమ్మకం వస్తుంది. పాపకేం కాదమ్మా. చిట్టి తల్లి, ఓ నీకే ఆటలంటే ఇష్టం నాన్నా? అంకుల్, నేను క్రికెట్ ఆడతా. అవునా? సరే మరి, మా ఇంటి దగ్గర నీలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి కలిసి ఆడుకుందాం, సరేనా? ఇప్పుడే వెళ్ళి ఆడుకుందాం అంకుల్. ఇప్పుడు కాదు, డాక్టర్ వచ్చి ఇదంతా తీసేశాక అప్పుడు మనం వెళ్ళి ఆడుకుందాం, సరేనా? ప్రామిస్ అంకుల్. ప్రామిస్ చిట్టి తల్లి. డాక్టర్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అడ్వాన్స్ పే చేశారా? ఇవి 20 lakhs డాక్టర్. మిగిలిన అమౌంట్ హాస్పిటల్ అకౌంట్లోకి ఈరోజే ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే డాక్టర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాబు! అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా ఇది? లేవండి లేవండి అమ్మా, లేవండి.
దేవుడు సాయం చేయడానికి మనిషి రూపంలో వస్తాడంటారు. ఈరోజు మీ రూపంలో వచ్చాడయ్యా. అమ్మా, అంత పెద్ద మాటలెందుకమ్మా? అయినా ఈ డబ్బు నాది కాదు, వేరొకరిది. వాళ్ళకి సాయం చేయడానికి కుదరలేదు, అందుకే నేను తీసుకొచ్చాను. ఎవరైనా డబ్బు గురించి అడిగితే తెలియని వాళ్ళు సాయం చేశారని చెప్పండి. మీరు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను. ఇక మీదట మీ కంట్లో కన్నీళ్లు రాకూడదు. ఈ చిట్టి తల్లి చిరునవ్వులే వినపడాలి. అమ్మ చెప్పినట్టు విని నువ్వు త్వరగా బయటికి వస్తే మనం క్రికెట్ ఆడుకుందాం, సరేనా? సరే అంకుల్. అమ్మా జాగ్రత్త అమ్మా. బాయ్ నాన్న, బాయ్. ఏమయ్యా, నీ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నావు? అది రాకుండా ఏడిగిపోతుంది. వచ్చేదాకా కంగారు ఉంటది కదే. అమ్మ సౌందర్య, ఏమైందమ్మా? ఇటు ఏందే ఒంటి మీద గడ్డైన దానిలాగా అట్లొచ్చినవేంది? ఆయాసం వస్తుందాగే. ఏమైందమ్మా? సైకిల్ తొక్కుకుంటూ రాకుండా వెనకాల టైర్ పట్టుకుని వచ్చినవేంది? కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుంటుందని ఇట్లొచ్చిన. సైకిల్ తాళం పోగొట్టుకున్నావు కదూ? అవునయ్యా. పోగొట్టుకుందానే అయ్యా అమ్మ అంటుంది చూడు. తాళమే కాబట్టి సరిపోయింది. సైకిల్ పోయింటే 1000 రూపాయలు నష్టం వచ్చేది. నాకు ఉద్యోగం వచ్చినాక నా వల్ల పోయిన నష్టం అంతా వడ్డీతో సహా నీకు తిరిగిచ్చేస్తా. ఆ, సరసు, అది ఎప్పుడు తిందో ఏందో, ఏదైనా పెట్టే. గడ్డి పెడతాను. నువ్వు పెట్టేది అదే కదా. అదేమైనా వంట? పసులు కూడా తినవు. నేను గాని కాంప్రమైజ్ అయి తింటున్నావు. వెళ్ళమ్మా, వెళ్ళి లోపలికి వెళ్ళి మొహం కడుకురాపో. దాని ముఖం చూడు ఎట్లా జిడ్డు గారుతుందో. ఏందే చెవి కమ్మలేదు? సెవికమ్మ లేదా? పోయిందో పోగొట్టుకుందో నీ కూతురు. ఏమ్మా, ఎట్టపోయినదమ్మా? ఎవడే వాడు? మళ్ళీ ఎవరితో గొడవపడ్డావు? ఎవడు వాడు? నేనేమన్నా? వాడే అని చెప్పింది కదయ్యా. మళ్ళీ ఏమన్నా గొడవ జరిగిందా తల్లి? ఏం జరగలేదయ్యా. కాలేజీలో ఖోఖో ఆడుతుంటే ఎన్నో పడిపోయినట్టుంది. ఓహో, చదువుకోకుండా ఆడనికి పోతే ఒంటి మీద అన్నీ పోతాయి. చిచ్చి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవే. నిన్ను కాదు మీ అయ్య నన్నాలే నెత్తికెక్కించుకొని ఇట్లా చెడగొట్టిండు. ఇట్ట చేస్తే ఎట్టగమ్మా? పోగొట్టుకుంటే మళ్ళీ కొనే స్తోమత మనకు లేదు కదా. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. వెళ్ళు, వెళ్ళి మొహం కడుకురాపో. సౌందర్య, సౌందర్య, ఏమైందే గట్లున్నావు? ఆ దొంగ సచ్చినోడు నా సైకిల్ తాళం తీసుకుపోయిండు. నా చెవికమ్మ కూడా గుంజుకొని పోయిండు. వాడేంది నన్ను ఇట్ట తగులుకున్నాడు? నువ్వు ఇట్లా అన్ని పోగొట్టుకుంటుంటే మీ అమ్మ నిన్ను చంపేస్తుంది. తిట్టుకుంటూ పోయింది కూడా. రాత్రికి అన్నం పెడుతుందో లేదో. మీ నాన్న తినిపిస్తాడులే కాని ముందు సైకిల్ కి కొత్త తాళం తీసుకొద్దన్నాడు. మళ్ళీ దాన్ని మోసుకుపోవాలా? ఛీ, వాడి వల్ల నాకన్నీ కష్టాలే. పట్టిటు, ఇడు పట్టుకోవి. లేపు, రా, పదవే, రావే, పట్టు. థ్యాంక్ గాడ్, మొత్తానికి డబ్బులు ఇవ్వగలిగాం. థ్యాంక్స్ దేవుడికి కాదురా చెప్పాల్సింది, మరి మన వల్ల నష్టపోయిన ధనవంతులకి. పాపం ఇంకెంత పోగొట్టుకుంటారో. ఎంతైనా వాళ్ళకి ఏ లోటు ఉండదు కదరా. అందుకే కదరా
అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకున్నాను. హలో, ఎక్కడుంది? సరే వస్తున్నాను. రే రారా, ఏదో బండి ప్రాబ్లం వచ్చిందంట. ఇంకెంత దూరమే? చేయి నొప్పి వస్తుంది. నాకు కూడా చేయి నొప్పి వస్తుంది. నువ్వేమో హ్యాండిల్ పట్టుకున్నావు, నేనేమో వెనకాల టైర్ పట్టుకున్నాను. తేడా లేదు? ఉంది. భారమంతా ముందుండి నడిపిస్తున్నా. తొందరగా రా. కర్మరా బాబు. హలో, ఎవరైనా ఉన్నారా? షాప్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరూ లేరేంటే? దొంగలు పడితే? ఆ దొంగ సచ్చినోడైతే ఇక్కడున్నవన్నీ సంచిలో వేసుకుని పోయేవాడు. పట్టు. ఓయ్, ఇక్కడేం చేస్తా? నువ్వా? ఎప్పుడో వదిలేసానే. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నా సైకిల్ తాళం నాకు ఇవ్వు. నీ వల్ల నేను ఊరంతా తిరుగుతున్నారా? పోవే అవతలకి. ఏమండి, మా తాళం ఇచ్చేసేయండి. ఇది రిక్వెస్టింగ్ అడుక్కోవడం అంటే. అప్పుడే ఇస్తాను. ఏది అడుగు. నీ దగ్గర నేను అడుక్కోవాలా? చచ్చినా నిన్న పంచేయి. నీలాంటి దొంగెదవను పోలీసులకు పట్టిస్తాను. ఈ గ్యారేజ్ లో సామాన్లంతా ఎత్తుకుపోవాలని వచ్చిండ్రా? చెప్తున్నా. ఓసి చంద్రిక, ఎవరిన పిలవే. దొంగ దొంగ అని అరువు. చుప్ నోర్మై. రే కీ ఇచ్చేరా. ఆగరా, దీనికి ఎంత రోషం ఉందో చూడండి. ఏం చేస్తావే? నా గురించి నీకింకా పూర్తిగా తెలీదురా. ఏంటే తెలిసేది? రే అభి, రేయ్, వదిలే, ఆగురా. మర్యాదగా కీ ఎందుకురా గొడవ ఎందుకురా? ఇచ్చేస్తాను. రేయ్, చూడురా. వదిలేవే. ఊరికే. ఏంట్రా? ఇదిగోండి. చెప్తున్నా. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఎందుకు ఇచ్చావురా? నాకేమో రేయ్, ఎందుకు ఇవ్వవు? ఎందుకురా ఇచ్చావు? ఊరుకోరా. ఎందుకు ఇవ్వద్దు? గొడవ వద్దురా. నా క్యారేజ్ కూడా ఇవ్వు, నా కమ్మ కూడా ఇచ్చే. అది కూడా నువ్వే ఎత్తుకుపోయినావు కదా. అది కష్టంలే. ఎందుకు కష్టంరా? అమ్మేసుకున్నావా? చెప్తున్నా. వదిలేరా. క్యారేజ్ అక్కడే ఉంది, త్వరగా తీసుకుని పద. నీ క్యారేజ్ రేయ్, ఊరుకోరా. చూడురా. అదే గొడవ ఎందుకు? వదిలే. ఊరికే. వద్దు. మా అమ్మ నన్ను చూడు. ఎన్ని తిట్టిందో. ఇదిగో, మర్యాదగా నాకు అమ్మ కూడా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. అది లేదని చెప్పానుగా. వెళ్ళిపో, వెళ్ళు. పదవే సౌందర్య. రే అభి, అభి. రేయ్, నాకమ్మ నాకు ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టను. నీ గుండెలో నిద్రపోతా. నాకమ్మ నాకు ఇచ్చేదాకా నీకు నరకమే. పోలీస్ కేసు పెడతా. ఊరుకోరా. చెప్తాను. అభి, నేను చెప్పేది వినరా. అభి, వెళ్ళబే, వెళ్ళు. ఊరుకోరా. ఎలా వెళ్తావు నా మాట చూస్తా. వినరా. ప్లీజ్ గొడవలొద్దండి. మీ జొంక తీసుకొచ్చిస్తాను. అరే నువ్వు రేయ్, భయపడకురా. ఊరుకోరా నువ్వు. పోలీసులు మన దోస్తులే కదా. నీకు అంత సీన్ లేదురా. లోట్లు విరిచి నోట్లో పెడతారు. వద్దు. పదవే. ఏంటి నీ గోల? పద. ఏమండి, మీ నేను ఫ్రెండ్ని వదలను. తీసుకెళ్ళండి. గొడవ అయితే అందరూ వస్తారు. అలాగేనండి. నువ్వు భయపడకురా. అభి, నువ్వు ఊరుకోరా. ఆ కమ్మ కూడా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకిటి వైపు నేను రాము. తెప్పించేస్తాను. రేయ్, మీరు వరి అవ్వకండి. ఊరుకోరా. నువ్వు ఎందుకురా రిక్వెస్ట్ చేస్తావు? వదిలేసి. రేయ్, వెళ్ళరా. వదిలేరా. సౌందర్య, ఆయన రేయ్, చెప్పారు వదలరా. కదా, ఇంక పదవే. అభి, సూర్య వదలు. అభి, నా మాట వినరా. రేయ్, నేను వెళ్ళను. వదలు. రేయ్, వదులు. రేయ్, మీరు వెళ్ళండి. నీ అవ్వ. రేయ్, వెళ్ళండి, వెళ్ళండి, వదలు. వెళ్ళండి. చంపేస్తానే. వదలండ్రా. నేను చంపేస్తానే. అభి, నేను వదిలిపెట్టను. అభి, వదలరా, ఆగురా, సూర్య. అభి, ఆగురా, నా మాట వినరా. రేయ్ సూర్య. అభి, ఆగరా. వదలరా. పోరా కోతి మొహముడా, ఎర్ర జుట్టోడా. ఏంట్రా
ఎప్పుడు అమ్మాయితో గొడవ ఎందుకు? రే చూడరా అది ఎంత పొగరుగా ఉందో. వస్తే ఆగవే, నీ పని చెప్తాను. రే అభి ఆగు. సరసు సాధించేసిందే. ఏంటో కిలో బంగారమా, ₹1,00,00,000 లాటరీయా? మీ అమ్మ ఆశల్ని తీర్చలేం బిడ్డ. వీళ్ళమ్మ శాపనర్థాలు తగలకుండా ఉండాలని నేను పోగొట్టిన క్యారియర్ ని తీసుకొచ్చేసిన. ఇదిగో వారం రోజులు ఎక్కడ తాకట్టు పెట్టినవో ఏందో. నేనేం చేసుకుంటానే, నువ్వు నా మీద నిందలు వేకు. గాని సైకిల్ వల్లే అన్ని పోగొట్టుకున్నా. నువ్వు స్కూటీ కొనిస్తే పెట్రోల్ తప్ప ఏది పోదు. కొంచెం చేయి తిరిగితే కొంటలే బిడ్డ. నువ్వు ఆగవయ్యా. చేయి తిరిగిందని బడాయిలకు పోవద్దు. చెవికమ్మ కూడా తీసుకురాని. అన్నీ అంటే ఎట్లొస్తాయి? పోసే నువ్వు రావే, మా అమ్మ ఆశ చావదు. నేను చచ్చినా నువ్వు మారేలా లేవే. ఆగవే, పిల్లలేదో చదువుకోనికి పోయినరు, ఎందుకు అరిచి చదవనికుండా చేస్తావు? ఎంత చదివినా అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందా? నీ వల్లే దాని దిశలో ఉంది. నన్ను అండం కాదు, దాన్ని చదవమనండి ముందు. ఏయ్, లెటర్ వచ్చిందే, చదువుతావా? నీ ఊహల ఊసులే నా అజువులై నిన్ను ఆరాధిస్తున్నాయి చెలి. రాసిడా ఏంది అంత మురిసిపోతున్నావు? నువ్వు రాస్తే వెన్నకన్నా బాగుంటుంది కదా. రే అభి, పాపం రా అమ్మాయి, ఎందుకు అంతలా ఆట పట్టిస్తున్నావు? రేయ్, దాన్ని పాపం అంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. మనం ఒక అర్థంతో మాట్లాడితే అందులో ఆ రాక్షసి నానా అర్థాలు వెతుక్కుంటుంది. కావచ్చురా, మన వల్లే ప్రతిసారి అమ్మాయి సఫర్ అవుతుంది. పాపం ఆ కమ్మ గురించి ఇంట్లో వాళ్ళు ఎంత సీరియస్ అయ్యారో ఏమో. ఏంట్రా నవ్వుతావు? ఎలాగైనా మనం ఆ కమ్మ తెచ్చివ్వాలరా. అరే, అది మనల్ని దొంగ దొంగ అంటుంది, కానీ ఇప్పుడు ఆ కమ్మ అసలు దొంగ దగ్గర ఉంది కదా. ఈ జుమ్కా కూడా మీదేనా? ఇది బంగారంది కాదనుకుంటాను. సర్లే, ఉంచేసుకుంటే ఏం పోయింది. నాదేనమ్మా, థ్యాంక్ యూ. ఏం చేయగలం? సర్లే, అలాంటిదే మన కష్టార్జితంతో కొనిద్దాం, ఓకేనా? అలా చేస్తే బద్ధశత్రువులు కాస్త మంచి ఫ్రెండ్స్ అవుతారా. కమ్మని చూడగానే కోమలో ఉన్న తన ప్రాణం లేచిస్తుందేమోరా. అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నవారా? ఉడతలు పీకిన తాటి టెంకలా ఆ నీ జుట్టు, ఊసు కళ్ళు, ఫ్యాషన్ పేరుతో పాత ప్యాంట్లకి కన్నాలేసుకుంటూ
ఇంకోసారి నాతో పెట్టుకుంటావా పెట్టుకుంటావా చెప్పు చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు. ఏయ్ పట్టుకో పట్టుకో. సారీ ఒక్కటే సరిపోదురా. మర్యాదగా నా కాళ్ళు పట్టుకో. నా కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పు. ఇలా డైలీ నువ్వు నన్ను క్షమాపణ అడగాలి. అర్థమైందా? పట్టుకో.